హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలో బాచుపల్లి వద్ద వాసవి అర్బన్ అపార్ట్మెంట్ వద్ద కొనుగోలుదారులు ధర్నాకు దిగారు. గడువు పూర్తయిన ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేయాలని నిరసనకు దిగారు. వెంటనే అపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలని సంస్థపై అధికారులు స్పందించాలని బాధితులు కోరుతున్నారు. పూర్తి నడిచేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ కుమార్, ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేదు? యాజమాన్యం చెప్తున్న రీజన్స్ ఏంటి? ఏమైనా స్పందించిందా యాజమాన్యం? బాధితులు ఏం చెప్తున్నారు? పేటకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్లోని బాచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఏదైతే ఒక అపార్ట్మెంట్కి సంబంధించి అక్కడ నిరసనకారులు అయితే ముఖ్యంగా ఏదైతే కొనుగోలుదారులు అందరూ కూడా నిరసనకైతే దిగారు. ముఖ్యంగా వాసవి అర్బన్ అపార్ట్మెంట్స్కి సంబంధించి ఈ నిరసన తెలియజేస్తూ కూడా అక్కడ కొనుగోలుదారులు భారీ ఎత్తున అయితే చేరుకున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఇటు కస్టమర్స్కి ఇచ్చిన సమయంలోని అంటే ఇటు బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించి కస్టమర్స్కి కొద్ది సమయం అంటూ కూడా చెప్తారు. ఈ సమయంలోపు ఆ బిల్డింగ్ అయితే వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ చేస్తారు. కానీ వాసవి ఏదైతే అర్బన్ అపార్ట్మెంట్స్ వాళ్ళు మాత్రం సమయం ముగిసినా సరే ఇప్పటి వరకు కూడా కొనుగోలుదారులకు ఎవరికి కూడా ఏదైతే ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేయకపోవడంతో అక్కడ భారీ ఎత్తున నిరసన తెలియజేశారు. ముఖ్యంగా సమయం ముగిసినా సరే ఇటు వాసవికి సంబంధించి ఏదైతే అర్బన్ అపార్ట్మెంట్కి సంబంధించిన యాజమాన్యం తమకు ఇంకా ఈ అపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేయలేదంటూ కూడా వాళ్ళకైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఏదైతే ఈ అపార్ట్మెంట్ తమకు హ్యాండ్ ఓవర్ చేయాలి, లేదా అంటే భారీ ఎత్తున నిరసన తెలియజేస్తామంటూ కూడా వాళ్ళైతే హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. గతంలో వాసవికి సంబంధించి అర్బన్ అపార్ట్మెంట్కి సంబంధించి యాజమాన్యంతో పలుమార్లు ఏదైతే ఈ కొనుగోలుదారులందరూ కూడా తమ అపార్ట్మెంట్స్కి సంబంధించి ఎన్నిసార్లు అడిగినా సరే వాళ్ళకి సరైన సమాధానాలు చెప్పకుండా వాళ్ళు తప్పించుకుంటున్నారంటూ కూడా ఇటు బాధితులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వక ముందు వీళ్ళు పే చేసిన అమౌంట్సే కాకుండా మరి బ్యాంక్ నుంచి కూడా చాలామంది లోన్లు తీసుకొని మరి ఏదైతే అమౌంట్స్ అయితే పే చేశారు. 2024లోని ఈ అపార్ట్మెంట్కి సమయం అయితే ముగిసింది. ముఖ్యంగా 2024లోనే కస్టమర్స్ అందరికీ కూడా ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కూడా అంటే 2025 ఎండింగ్ కూడా వచ్చింది. ఇప్పటి వరకు కూడా ఏదైతే కొనుగోలుదారులకి ఈ ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేయకపోవడంతో కూడా అక్కడ బాధితులు భారీ ఎత్తున నిరసన అయితే తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అక్కడికైతే చేరుకొని బాధితులందరికీ కూడా సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ వాళ్ళు మాత్రం వినే పరిస్థితి అయితే లేదు. ముఖ్యంగా ఏదైతే ఈ అపార్ట్మెంట్స్ అన్ని ఇమ్మీడియట్గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి, ఇప్పటికే 2 సంవత్సరాలు గడువు ముగుస్తున్నా సరే ఇప్పటివరకు మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదంటూ కూడా వాళ్ళు ఇటు పోలీసులకి అయితే చెప్తున్న పరిస్థితి అవుతుంది. అలాగే ఇటు మున్సిపల్ అధికారులు కూడా వాళ్ళకి ఏదైతే వెంటనే చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా దీనిపై స్పందించి ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి అవుతుంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబస్తులు ఏదైతే ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీలోని ఫ్లాట్స్ కొనుగోలు చేయాలంటూ కూడా వాళ్ళు ఏదైతే గతంలో అంటే ముఖ్యంగా బ్యాంక్ లోన్స్ తీసుకొని వాటి ద్వారా ఏదైతే సొంత ఇల్లు ఉండాలనే నెపంతో వీళ్ళైతే కొనుగోలు చేస్తారు. కానీ ఇప్పటి వరకు కూడా తమ ఇల్లులు తమకి ఇవ్వకపోవడంతో కూడా వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంటిలో ఏదైతే ఇటు సరుకులకు విషయం కావచ్చు, లేదంటే ఇటు బ్యాంక్ ఈఎంఐలు కానీ ఇవన్నీ కూడా తమపై పడి చాలా ఒత్తిడికి లోనవుతున్నాం. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా అపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేయకపోవడం కూడా చాలా బాధాకరం అంటూ కూడా ఇటు బాధితులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వెంటనే ఇటు అధికారులు దీనిపై స్పందించి ఇమీడియట్గా తమ ఏదైతే కొనుగోలు చేసిన అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అన్ని కూడా తమకు ఇవ్వాలంటూ కూడా ఇటు బాధితులు నిరసన చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు కన్స్ట్రక్షన్ సంబంధించి అంటే ఇదంతా కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీ కింద వాసవి అర్బన్ అపార్ట్మెంట్స్ పేరుతోని ముఖ్యంగా ఈ గేటెడ్ కమ్యూనిటీ అనేది ఒకటైతే ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. ఇప్పటికే పలు బ్లాక్స్ అన్ని కన్స్ట్రక్షన్స్ పూర్తయినా సరే ఇప్పటివరకు కూడా వాళ్ళకి ఎటువంటి ఫ్లాట్స్ కూడా అంటే కొనుగోలు చేసిన కొనుగోలుదారులకు ఇప్పటివరకు కూడా ఒక్క ఫ్లాట్ కూడా హ్యాండ్ ఓవర్ చేయకపోవడంతో కూడా కుమార్ రేజర్స్ అంటూ చెప్పాలి కదా, రేజర్స్ అని చెప్తుంది. అసలు వీళ్ళు ఇప్పుడు ఇంత ఆందోళన చేసే స్థాయికి ఎందుకు వచ్చారు? వీళ్ళు యాజమాన్యంతో కాంటాక్ట్ అయితే రేజర్స్ అసలు ఏం చెప్పింది? అయితే ఏం స్పందించట్లేదా? వాస్తవంగా చూసుకున్నట్టయితే వాసవి అర్బన్ అపార్ట్మెంట్స్ యాజమాన్యం కూడా ముఖ్యంగా చాలామంది అంటే సుమారు చాలా ఫ్లాట్స్ అయితే దీంట్లో ఉంటాయంటే సుమారు 1000కు పైగా ఫ్లాట్స్ అయితే ఈ గేటెడ్ కమ్యూనిటీలో కన్స్ట్రక్షన్స్ అయితే జరిగినాయి. ఇందులో ఒక్క ఫ్లాట్ కూడా ఇప్పటివరకు కూడా ఈ కొనుగోలుదారులకు అయితే ఇవ్వలేదు. వీళ్ళందరూ కూడా గతంలో యాజమాన్యాన్ని అనేక సార్లు ప్రశ్నించినప్పటికీ కూడా వాళ్ళ మాట దాటవేస్తున్నారు. అంటే ఇంకా కన్స్ట్రక్షన్ పని ఉంది, ఇంకా సెల్లార్ పని ఉంది, అలాగే ఇంకా దానికి సంబంధించిన జిహెచ్ఎంసీ డాక్యుమెంట్స్ రావాల్సి ఉందనే నెపంతో వాళ్ళు ఇంకా టైం గెంటుతూనే ఉన్నారు. ముఖ్యంగా చాలాసార్లు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న సమయంలోని కొనుగోలుదారులందరూ చాలాసార్లు యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఇప్పుడు ఏదైతే సమయం అంటే 2024లోనే వీళ్ళకైతే హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి కన్స్ట్రక్షన్ కంపెనీస్ అన్నీ కూడా ఎప్పుడైతే కొనుగోలుదారుల దగ్గర అగ్రిమెంట్ తీసుకున్న సమయంలోనే పలానా టైంలోనే మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం, ఒకవేళ హ్యాండ్ ఓవర్ చేయకపోయి ఉంటే కనుక మరొక 6 నెలలు గడువు ఉంటుంది, ఆ 6 నెలల గడువులో లోపైతే హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. లేదంటే కనుక ఖచ్చితంగా యాజమాన్యం వాళ్ళకి డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఇంట్రెస్ట్తో కలిపి తిరిగి ఇచ్చేలాగా వీటికైతే అగ్రిమెంట్స్ ఉంటాయి. కానీ ఈ కొనుగోలుదారులు చాలా మటుకు అందరూ కూడా అమౌంట్స్ అన్ని పూర్తిగా కట్టారు. చాలామంది బ్యాంక్ నుంచి లోన్స్ తీసుకున్న
తీసుకొని మరీ కట్టారు. ముఖ్యంగా చాలాసార్లు వీళ్ళు యాజమాన్యాన్ని అడిగినప్పుడు కూడా వాళ్ళు మాట దాటి వేస్తూ వెళ్తున్నారు. ముఖ్యంగా ఆ బిల్డింగ్ సంబంధించి కొన్ని జిహెచ్ఎంసీ డాక్యుమెంట్స్ రావాలి, లేదంటే ఇటు ఇంకా కొన్ని వర్క్ ఉంది, ముఖ్యంగా టైల్స్లు కానీ రూమ్స్ కానీ చాలా వర్క్స్ ఉన్నాయి, లేదంటే సెల్లర్ పనులు ఉన్నాయి అంటూ కూడా వీళ్ళు మాట దాటి వేస్తూ వస్తున్నారు. కానీ ఇప్పటికీ అయితే ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించి పూర్తయింది, కానీ ఇప్పటివరకు కూడా ఇటు కస్టమర్స్కి అయితే హ్యాండ్ ఓవర్ చేయకపోవడంతో కూడా ఇటు కొనుగోలుదారులు అందరూ కూడా భారీ ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళకి ఇవ్వకపోతే కనుక భారీ ఎత్తున ర్యాలీలు అలాగే నిరసన తెలియజేస్తామంటూ కూడా వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.